గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనాలయ్యా. దేవా, గడిచిన రాత్రంతా నీ రెక్కల చోటన కాచి దాచి కాపాడవయ్యా. ఏ తెగులు మమ్మల్ని అంటకుండా సమీపించకుండా నీ రెక్కల చోటన మమ్మల్ని కప్పా వేసేయా. నీకు కోట్లాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. తండ్రి, ఇదిగో ప్రభువా, ఈ సమయంలో తండ్రి ఇలా ఉదయకాల సమయంలో లేవడానికి నీ కృపనిచ్చావు. సజీవ లెక్కలో మమ్మల్ని కాచి దాచి కాపాడవయ్యా. దేవా, ఈ మొదటి గడియను పరిశుద్ధపరిచినట్టు ఈరోజు అంతటిని పరిశుద్ధపరచు. ఈరోజు మేము చేయబోయే ప్రతి కార్యాన్ని సఫలపరిచయ్యా. దేవా, మేము ఏ పని మీద ఈరోజు తిరిగినప్పటికీ ప్రతి పనిని నీవు సఫలపరచమని అడుగుతున్నామయ్యా. తండ్రి, మాకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం కూడా మా మీద వర్ధిల్లకుండా సహాయం చేయ్యా. నీ కాపుదల మాకు దయచే ప్రభువా. దేవా, ప్రతి ప్రమాదం నుండి మమ్మల్ని తప్పించయ్యా. రోడ్డు ప్రమాదాల నుండి మమ్మల్ని తప్పించు ప్రభువా. అనారోగ్యం నుంచి మమ్మల్ని తప్పించు ప్రభువా. విడిపించయ్యా. తండ్రి, మంచి ఆరోగ్యాన్ని దయచేయ్యా. ఈరోజు మంచిగా ఎనర్జెటిక్గా ఉండే కృపను దయచేయండి ప్రభువా. మా అన్ని పనులు చేసుకోవడానికి నీ కృప చూపమని అడుగుతున్నాం తండ్రి. దేవా, ఇదిగో అయ్యా, మరి రాకపోకలు ఎంత సహాయం చేయ్యా. ఏ తెగులు మా గుడారాలను సమీపించకుండా తండ్రి నీ దేవదూతలు కావలి ఉంచండి. ఇదిగో అయ్యా, ఈ సమయంలో తండ్రి ఎవరెవరైతే జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారో, లేకపోతే ఎవరెవరైతే స్కూల్స్ కాలేజెస్లో ఎగ్జామ్స్ రాస్తున్నారో, ఎవరెవరైతే దేవా బయట దేశాలు గల్ఫ్ దేశాల్లో ఉంటూ ప్రభు వారి కుటుంబాల కోసం వారు పనులు చేస్తున్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. నీవే వారిని కాచి దాచి కాపాడండి. వారి అవసరతలు తీర్చండి అయ్యా. వారికి మంచి ధైర్యాన్ని నింపండి ప్రభు. తండ్రి, ఇదిగో అయ్యా, ఈ రోజును మేము ప్రారంభించి ఉండగా ఈరోజు అంతటిని అభిషేకించండి. మమ్మల్ని అభిషేకించండి. మా హృదయాన్ని అభిషేకించండి అయ్యా. మా హృదయం అనే ఈ తలుపుల్లో తెరిచి ఉంచగా పరిశుద్ధాత్మదేవ నీవే లోపలికి రాగమని ఆహ్వానిస్తున్నామయ్యా. నీ ఆత్మతో మమ్మల్ని మా కప్ ఓవర్ఫ్లోస్ అయ్యేలాగా నీ ఆత్మని ఓవర్ఫ్లో చేయమని తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చినాం తండ్రి. ఆమేన్.